ఈ మేరకు 590కి పైగా 7 విద్యార్థులు సాధించారు. అదేవిధంగా 580కి పైగా 12 మంది, 570కి పైగా 29 మంది, 560కి పైగా 38 మంది, 550కి పైగా 49 మంది విద్యార్థులు సాధించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థుల్ని అభినందించారు. 10వ తరగతి పరీక్ష ఫలితాల వివరాలను వికాస్ స్కూల్ డైరెక్టర్ దండ పవన్ మీడియాకు వివరించారు. Basic 40 seconds, 50 seconds video చూపిస్తాను. వరుసన చాలా ఉన్నాయండి. మనం ఒక 4 పిల్లలతో మాత్రమే మనం కంప్లీట్ తయారు చేసుకోవడం జరిగింది. అలానే ఏప్రిల్ 23వ తారీఖు ప్రకటించిన ఎస్ఎస్సి పరీక్షా ఫలితాలలో చిలుగూరుపేట నుంచి వికాస్ విద్యా సంస్థలు అద్భుతమైన విజయాన్ని సాధించింది. కేవలం 90 మంది విద్యార్థుల్లో మన వికాస్ స్కూలు 595, 594, 593, 592, 591, 590, 590 ఇట్లా 590 పైగా 7 విద్యార్థులు అద్భుతమైన ర్యాంకు నమోదు చేశారు. ఎందుకంటే ఇది 90 మంది విద్యార్థుల్లో 590 పైన 7 విద్యార్థులు ఉండటం అనేది నిజంగా ఇట్స్ ఎ రేర్ రికార్డ్. అలానే ఈ 590 పైనే కాకుండా ఇంకా 580 పైన 12 మంది, 570 పైన 29 మంది, 560 పైన 38, 550 పైన 49. అంటే పరీక్ష రాసిన 90 మంది అయితే 550 పైన వచ్చిన 49 మంది. అంటే ప్రతి 10 మందిలో 6 విద్యార్థులకి 550 పైన వచ్చినాయండి. 500 పైన కాదండి, 6 విద్యార్థులకి, ప్రతి 10 మంది 6 విద్యార్థులకి 550 పైన వచ్చినాయి. 500 పైన 74 మంది ఉన్నారు. ఇది చాలా అరుదైన రికార్డ్ అండి. ఇది మా చిలుకూరుపేట వికాస్ స్కూల్ నమోదు చేసుకుంది. అట్లాంటి అద్భుతమైన ఒక మంచి ట్రాక్ రికార్డు ఉన్న వికాస్ స్కూల్ ఈ సంవత్సరం గుంటూరు శ్యామానగర్లో కూడా మన క్యాంపస్ స్టార్ట్ చేయబోతున్నాము. నర్సరీ నుంచి 9వ తరగతి వరకు ఈ సంవత్సరం ఉంటుంది. నెక్స్ట్ అకాడమిక్ నుంచి 10వ తరగతి తీసుకుంటాము. ఈ క్యాంపస్ శ్యామానగర్లో గర్ల్స్ అండ్ బాయ్స్ సపరేట్ రెసిడెన్షియల్ ఫెసిలిటీతో పాటు డే స్కూల్ క్యాంపస్ అండి, పూర్తి స్థాయి డే స్కూల్ క్యాంపస్ నర్సరీ నుంచి 9వ తరగతి వరకు ఈ అకాడమిక్ 2025-26 సంవత్సరం నుంచి పూర్తి స్థాయి ఆపరేషన్స్ స్టార్ట్ చేస్తుంది. ఇది పూర్తి ఏసీ క్యాంపస్ కంప్లీట్ గా. చాలా ఐఐటి ఫౌండేషన్ లో ఎన్నో విజయాలు సాధించిన మేము పర్టికులర్ వికాస్ చిలుకూరుపేట వాళ్ళం ఒక ఐఐటి ఫౌండేషన్ లోనే కాకుండా 10వ తరగతిలో కూడా చిలుకూరుపేటలో ఒక లీడర్ స్థాయిలో ఉన్నాము. అలాంటి వికాస్ స్కూల్ ఈ సంవత్సరం మనం గుంటూరులో స్టార్ట్ చేయబోతున్నాము. రీసెంట్ గా ఒక మేధా చిరంజీవి గారని ఆయన ఒక ప్రముఖ మోటివేషన్ స్పీకర్, ఆయన చేత మన గుంటూరు ప్రజలకి పేరెంట్స్ అందరూ కూడా ఒక మోటివేషన్ సెషన్ కండక్ట్ చేయడం జరిగింది. అలానే రేపు 27వ తారీఖు డాక్టర్ వై మల్లికార్జునరావు గారండి, ఆయన నేషనల్ హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్. చేతిరాత ఒక 2 గంటల్లో పిల్లలకి చేతిరాత ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో 2 గంటలు ఖచ్చితంగా చెప్తారు ఆయన. నేను ఆయన సెషన్స్ మన స్కూల్లో పిల్లలకి చాలా సార్లు పెట్టించానండి. ఆ సెషన్ చాలా చాలా ఉపయోగపడుతుంది ప్రతి పేరెంట్కి కూడా. అలానే 1000 టేబుల్స్ వరకు పిల్లలు ఒక గంట సేపు నేర్చుకుంటారండి. ఇవన్నీ నేను చెప్తుంటే మీకు ఆశ్చర్యకరంగా ఉండొచ్చు. ఇవన్నీ కూడా పాసిబుల్. ఎంతో సైంటిఫిక్ గా రీసెర్చ్ చేసి హ్యాండ్ రైటింగ్ మీద కానీ మెమరీ మీద కానీ చేసిన వాళ్ళు మల్లికార్జున గారు, అలానే జేఎస్పీ రాజు గారు. వాళ్ళ చేత రేపు ఆదివారం 27వ తారీఖు మన శ్యామనగర్ క్యాంపస్ లో ట్రైనింగ్ సెషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ సెషన్స్ పేరెంట్స్ కి వెసులుబాటులో ఉండే విధంగా ఎక్కువ మంది పేరెంట్స్ వస్తున్నారు కాబట్టి ఈ సెషన్స్ కి 2 సెషన్స్ లో మనం ఈ ట్రైనింగ్ సెషన్స్ పెడుతున్నాం. మొదట ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు సెషన్ ఉంటుంది. దీంట్లో హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ మల్లికార్జున గారు మాట్లాడతారు ఒక 1 అవర్ సేపు. ఇంకొక 1 అవర్ పాటు జేఎస్పీ రాజు గారు, మెమరీ ట్రైనర్, ఆయన మెమరీ గురువు అంటారు అందరూ, ఆయన కూడా మాట్లాడతారు ఒక 1 అవర్. అలానే సాయంత్రం పూట మళ్ళీ 5:30 నుంచి 7:30 వరకు అండి ఒక 1 అవర్ మల్లికార్జున గారు, ఒక 1 అవర్ జేఎస్పీ రాజు గారు. వీళ్ళిద్దరితో
మనం రేపు 27వ తారీఖు ఏప్రిల్ 27వ తారీఖు ఒక మంచి కార్యక్రమం మనం కండక్ట్ చేయబోతున్నాం. సో దీనికి మన గుంటూరు పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రి ఈ సెషన్ ని చక్కగా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే వాళ్ళ పిల్లలు కూడా తీసుకొని వస్తే ఆ పిల్లలకు కూడా హ్యాండ్ రైటింగ్ ఉన్న మెలకువలు. నేడు ప్రకటించిన ఎస్ఎస్సి పరీక్షా ఫలితాల్లో వికాస్ విజయ గర్జన 595, 594, 593, 592, 591, 590. ఇది వికాస్ మార్కుల సునామీ. ఐఐటి ఫౌండేషన్ లో అయినా, స్టేట్ ఫలితాల్లో అయినా వికాస్ విఐఐటి ద లీడర్. ఇది కేవలం 90 మంది విద్యార్థులతో సాధించిన విజయం. ఇది కదా విజయం అంటే. అడ్మిషన్లు జరుగుతున్నవి. నర్సరీ టు 10th క్లాస్. విఐఐటి ద స్కూల్, సుబ్బయ్య తోట, చిలకలూరిపేట. వికాస్ స్కూల్, పెదనందిపాడు రోడ్, చిలకలూరిపేట. అవర్ న్యూ బ్రాంచ్ వికాస్ స్కూల్ డే అండ్ రెసిడెన్షియల్, శ్యామలానగర్, గుంటూరు. డైరెక్టర్ దంద పవన్ కుమార్.